అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. మే నెల 23 తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 23వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి ఏకాదశి నక్షత్రం ఉత్తరాభాద్ర కరణం భవ పక్షం కృష్ణపక్షం యోగం ప్రీతి రోజు శుక్రవారం జన్మరాశి మీనరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:50 నుండి 12:45 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:05 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12:45 నుండి 1:40 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:35 నుండి 12:17 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3:43 నుండి 5:26 వరకు ఉంటుంది. ఈ రోజు దిశ శూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4 పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు ఈ రోజు నిద్రావస్థలో ఉన్న సమస్యలు మీకు పైకి వచ్చి ఒత్తిడిని పెంచుతాయి. అనుకోని బిల్లులు ఖర్చుని పెంచుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. ఇంకా వారు మీపై ప్రేమని కురిపిస్తారు. మీరు చాలా పేరు పొందుతారు. వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు. ఆఫీస్లో అన్ని అంశాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు. మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి. దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు. వివాదాలు, ఆఫీస్ రాజకీయాలు వంటి వాటిని మర్చిపోండి. ఈరోజు ఆఫీసులో మీదే రాజ్యం అవుతుంది. ఈరోజు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం, ఆనందం పొందుతారు. మీ ఖర్చులను అదుపు చేసుకోండి. ఈరోజు ఖర్చులలో మరీ విలాసాలకు ఎక్కువ ఖర్చు అయిపోకుండా చూసుకోండి. మీరు మరీ ఉదారంగా ఉంటే మీకు బాగా దగ్గర వారు మీ సాన్నిహిత్యాన్ని అలుసుగా తీసుకోవచ్చును. కాలం, పని, ధనం, మిత్రులు, కుటుంబం, బంధువులు ఇవన్నీ ఒకవైపు, కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు. ఈరోజు మీలో విశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి కానవస్తుంది. ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి. వైవాహిక జీవిత విషయంలో చాలా అంశాలు ఈరోజు మీకు అద్భుతంగా జరగనున్నాయి. ఈరోజు మీరు ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. మీరు నిజంగా సంతోషం పొందే పనులే చేయండి. రియల్ ఎస్టేట్ల పెట్టుబడి అత్యధిక లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. మీరు మీ ప్రియమైన వారితో ఈరోజు బయటకు వెళ్ళడానికి రూపకల్పన చేస్తారు. కానీ ముఖ్యమైన పనులు రావటం వల్ల మీరు ఈరోజు వెళ్ళలేరు. దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. కొత్తగా ఉమ్మడి వెంచర్లు మరియు భాగస్వామ్య వ్యాపార పత్రాలపై సంతకాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి. పనిలో మీకు ప్రశంసలు రావచ్చు. ఈరోజు సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది. దీనిని తొలగించడానికి ముందు మీరు మీ ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి. మీ అంకిత భావము, కష్టించి పనిచేయడం గుర్తింపుని పొందుతాయి. ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకుని వస్తాయి. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉంటాయి. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది. ప్రేమ హద్దులకు అతీతం. దానికి పరిమితులు లేవు. వీటిని మీరు గతంలోని విని ఉండవచ్చు. కానీ వాటిని ఈరోజు మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు. మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు మనుషులకు దూరంగా ఉండండి. దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి. ఈరోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దై అన్ని సమస్యల్లో మీరు మర్చిపోతారు. ఒక సంతోషకరమైన వార్త అందవచ్చును. దీర్ఘకాల ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. ఈరోజు ఇంటి వద్ద మీరు ఎవరిని హర్ట్ చేసే ప్రయత్నం చేయవద్దు. మీ కుటుంబ అవసరాలను తీర్చండి. మీరు జీవితానికి సాఫల్యతను సాధించబోతున్నారు. దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం, గతంలో చేసిన తప్పులను మన్నించడం చేస్తారు. కష్టపడి పనిచేయడం, తగిన ప్రయత్నాలు చేయడం వల్ల మంచి ఫలితాలను, ప్రశంసలను పొందుతారు. కాలం విలువైనది. దానిని సద్వినియోగం చేసుకోవడం వల్లనే మీరు అనుకున్న ఫలితాలను సంభవిస్తాయి. అయినప్పటికీ జీవితంలోని ఆవశ్యకత కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. వైవాహిక జీవితంతో ఈరోజు వైవాహిక జీవితం ఈరోజు చాలా సంతోషంగా, ఆనందకరంగా ఉంటుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కూడా మీరు కోలుకుంటారు. కానీ స్వార్థపరుడు, ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చు. కనుక దగ్గరే ఉండనివ్వకండి. లేకపోతే అది మీ సమస్యను మరింతగా పెరిగేలాగా చేస్తుంది. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాల్ని పొందగలరు. ఎందుకంటే మీరు ఇచ్చినప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గర వారి సమస్యలను సృష్టించవచ్చును. ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పని చేశారో చూపడానికి వికసిస్తుంది.
మీ విజయాన్ని అడ్డుకుంటున్న వాళ్ళు ఈరోజు ఆఫీస్‌లో మీ కళ్ళ ముందే చాలా ఘోరంగా చతికిలబడనున్నారు. కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్కుకి లేదా షాపింగ్ మాల్‌కి వెళ్తారు. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. ఈరోజు మతపరమైన, ఆధ్యాత్మికత విషయాలు కూడా కేటాయించగలరు. వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి మొఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. మీ భార్యకు ఇంటి పనుల్లో పని ఒత్తిడి తగ్గించడానికి గాను సహాయపడండి. అది మీకు పని పంపకం, దానిలోని ఆనందాన్ని మరింత పెంచుతుంది. ఈరోజు హాజరయ్యే సోషల్ గెట్ టుగెదర్‌లు మీరు వెలుగులో ఉంటారు. మీరు మన్నించదగినది అని విశ్వసిస్తే తప్ప ఏ కమిట్మెంట్‌ని చేయకండి. ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయంలో చదువుతారు. దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి. ఇతరులతో మీ ఆరోగ్యం పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. వినోదం, విలాసాలకు లేదా అందం పెంచుకునే కాస్మెటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చేయకండి. తల్లిదండ్రులు ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. ఇంకా వారు మీపై ప్రేమను కురిపిస్తారు. మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నాననే చెప్పండి. ఈ రోజు ఎక్కువ పని చేయడానికి, ఉన్నతంగా ఉండటానికి, హై ప్రొఫైల్‌కి తగినది. మీరు ఈ రోజు మంచి నవలలు కానీ, మ్యాగజైన్‌లు కానీ చదువుతూ కాలం గడుపుతారు. మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసటను, నిర్లిప్తతను, శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్‌ని ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయము మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీచార్జ్ చేస్తుంది. పెండింగ్ విషయాలు మబ్బుపట్టి తెమలకుండా ఉంటాయి. ఖర్చులు మీ మనసును ఆవరించుతాయి. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ఎంతో జాగ్రత్తను చూపే మరియు అర్థం చేసుకునే స్నేహితుడిని కలుస్తారు. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైలు, అసమాన రీతిలో పనిచేసే తీరులను, మీ పని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త చిట్కాలు, టెక్నికలను అవలంబించండి. సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి. ఈ రోజు శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ రోజు ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి. ఈ రోజు మీరు డేట్‌కి వెళ్ళేటట్లయితే వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానీయకండి. కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు. ఈ రోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాను వినండి. ఉదయాన్నే కరెంటు పోవడం వల్లో, మరే కారణం వల్లో మీరు వేళకు తయారు కాలేకపోతారు. కానీ మీ జీవిత భాగస్వామి మీకు సాయపడి గట్టెక్కిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి దృఢపరుచుకోగలుగుతారు. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే, మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు. ఆఫీస్‌లో మీ శత్రువుల వల్ల మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈరోజు మీ మిత్రులుగా మారనున్నారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకొని వస్తారు. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, సంపద అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 8. పరిహారం వచ్చి మీ ఆర్థిక స్థితిలో నిరంతర అభివృద్ధి కోసం పండితులకు, మేధావులకు, జ్ఞానం కలిగిన ప్రజలను గౌరవించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.